ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. ఆ దేవత మీకేదో చెప్పాలి అనుకుంటుంది. అలానే ఈ అక్టోబర్ మాసంలో మీకు జరిగేది ఇదే. నిజం తెలిస్తే మీరు వణికిపోతారు. సింహరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారండి. అది మీరు కల్లో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఇక ఈ విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఇక మీ జీవితంలో కొత్త మార్పు వచ్చి మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. లేదు అంటే చాలా రకాలుగా నష్టపోవలసిన పరిస్థితి మీకు ఎదురవుతుంది. ఎందుకంటే సింహరాశి వారి ఇంట్లో ఒక దేవత పదే పదే రహస్యంగా తిరుగుతుంది. అలానే ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీదే, అలానే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించటం లేదు. మీ ఇంట్లో నిత్యం పూజలు చేయడం కూడా లేదు. అలానే కాకుండా ఈ అక్టోబర్ మాసంలో అతిపెద్ద 5 రకాల వంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అప్పుడే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎలాంటి పని ఉన్నా సరేనండి, ఒక 10 నిమిషాలు ఆపేసి పూర్తిగా ఈ వీడియో చూడండి. అప్పుడు అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో కొన్ని అనుకోని పెరుమార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఇక మొదటిగా ఈ రాశి వాళ్ళ మనసు ఏమిటంటే స్థిరతత్వంగా అస్సలు ఉండలేరండి. ఆనందంగా ఉండాలనుకుంటారు కానీ ఉండలేకపోతూ ఉంటారు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. వీరికి ధైర్యంగా ఉండాలనుకుంటారు. చాలా వరకు పాపం వీళ్ళు ఏంటంటే అలాగే అంటే ఒక ధైర్యం అనేది ఎక్కువగా ఈ సింహరాశిలో ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చినట్టు స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని చక్కగా కలిగి ఉంటారు. అంటే వాళ్ళ చక్కగా అందంగా ఉంటారండి. అందంగా ఉండడం మాత్రమే కాకుండా వీరి యొక్క వ్యక్తిత్వం కూడా ఎదుటివారిని అలాగే ఆకట్టుకుంటూ ఉంటుంది. వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా వీరిని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఎటువంటి బాధనైనా సరే, ఎటువంటిదైనా సరే వాళ్ళ మనసులో అనిపించింది వీళ్ళకి చెప్పుకోవాలి అనిపించి అంతగా వీళ్ళు ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారండి. ఈ సింహరాశి వారు స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయం కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది కూడా బాగా తెలుసండి. వీరు చేయాలనుకుంటున్న ఎటువంటి విషయంలో అయినా సరే, ఎటువంటి నిర్ణయాలు కూడా మంచి నిర్ణయంతోనే కలిగి ఉంటారు. అలానే కాకుండా ఎక్కడైనా సరే ఒక రాజులాగా బతకాలని కోరుకుంటారండి. ఒక్కొక్కసారి వీళ్ళు ఏంటంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏ మాత్రం కూడా వెనుకాడరు. సింహరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు. అలాగే ప్రతిదాన్ని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎవరికైనా సరే సహాయం చేయవలసి వస్తే మాత్రం వీరి దగ్గర ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ముందు వరుసలో వస్తారండి సహాయం చేయడానికి. ఈ రాశి వారికి దయ, క్షమాపణ గుణాలు, దాన గుణాలు, అలానే ఎవరైనా సరే వీరు నమ్మిన వారి కోసం నమ్మిన వారిని ఎటువంటి అంటే వారిని మోసం చేయకూడదు అనేటువంటి మనస్తత్వం ఉంటుందండి. వీరు తమకి నచ్చిన వారు ఏదైనా సరే వాళ్ళు ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేసినప్పటికీ కూడా వారిని క్షమించేటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. ఇక వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాని పని అండి. అలానే వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారండి. ఇక ఎవరైనా చెప్పినా సరే, సాక్షాత్ ఆ దేవుడే దిగి వచ్చిన చెప్పినా సరే, ఇక ఆ మాటను, ఇక ఆ నిర్ణయాన్ని అనేది వీళ్ళు మార్చుకోరండి. అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తిగా చక్కగా చేసి పక్కన పెట్టేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అని కూడా చెప్పుకోవచ్చు. వీరికి కష్టపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుందండి. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకడరు. రాత్రింపగలు నిద్రపోకైనా సరే ముందు మనం అనుకున్న పనిని పూర్తి చేయాలని అనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువగా. సహనం, ఓర్పు
ఉన్న 12 రాసుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది మనం ఈ సింహరాశి వారిని మాత్రమే చెప్పుకోవచ్చు. కానీ దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కోల్పోతే మాత్రం సింహాన్ని గర్జించి ఎలా ఉంటుందో అలానే వీళ్ళకి కోపం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి గుణం వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే వాటిని వదిలేసి పక్కకి తప్పుకోవడం వీళ్ళకి తెలియదండి. అంటే ఎదురుగా నుంచొని నువ్వా నేనా తేల్చుకునేటువంటి రకం అన్నమాట. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళకైనా సరే, స్నేహితులకైనా, బంధువులకైనా, కుటుంబం కోసమైనా, ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే అండి, ఒకవేళ వాళ్ళ కష్టాలు ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా ఉండి వాళ్ళకి ఎటువంటి అంటే ఉండే ప్రాబ్లమ్స్ నుంచి చక్కగా వీళ్ళే బయటపడవేస్తారు. ఆ సమస్య నుండి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సమస్య నుంచి వీళ్ళు బయటపడవేస్తారు. వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేశారు అనుకోండి, ఇక వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి. అలానే ఎవరైనా గనక వీళ్ళని మోసం చేస్తున్నారని గనక అనుమానం వచ్చింది అనుకోండి, ఇక వాళ్ళకి అంతేనండి. ఇక వాళ్ళకి జీవితంలో ఎదురు దెబ్బ కొట్టుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారనమాట. స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంత విధేయత అనేది కలిగి ఉంటారు. ఏంటంటే వీరి యొక్క మనస్తత్వం ఎదుటివారి ఇచ్చే మర్యాదను బట్టి, వాళ్ళు ఇచ్చే గౌరవం బట్టి వీళ్ళ యొక్క మాట తీరును అలాగే ఉంటుంది. వారి యొక్క విధేయత అనేది చాలా వరకు మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎదుటి వాళ్ళ యొక్క మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు, మంచికి మంచి, చెడుకు చెడుకు అనమాట. సింహరాశి వారు ఏంటంటే సింహం ఎలా ఉంటుందో అలాగే వీళ్ళ యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుందండి. అలాగే వీరు చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు, మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ సింహరాశి వారికి ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితంలో వీళ్ళకు అనుకునేటువంటి జీవితాన్ని గడుపుతారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి వీళ్ళు ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు. అంటే చక్కగా డబ్బులు సంపాదన కానివ్వండి, లేదనుకోండి మంచి ఇల్లు కట్టుకోవడం, లేదా వాహనం కట్టుకోవడం, బంగారం కొనుక్కోవడం, ఇలాంటివి ఏదైనా సరే వీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశివారి పట్ల ఎప్పటి నుండో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది కాబట్టి, ఈ దేవత యొక్క అనుగ్రహం వలనే వీరికి ఈ మధ్య వయసు జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి. గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోడుతో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దానికి కారణం ఎవరో కాదు, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది. కొన్ని పనులు ఏంటంటే మిమ్మల్ని కంప్లీట్గా ఆ పనిని చెయ్యనివ్వమన్నమాట. కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇబ్బందులు గురి చేసేటువంటి సమయంలో కూడా కొంచెం ఏమర్పాటులో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు. కొన్ని ప్రమాదాలు అవ్వచ్చు, అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగవలసిన సమయంలో చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడుతున్నారు. అలానే కాకుండా కొన్ని అనుకోని సంఘటనలు మీకు ఎదురవడం, ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయే ముందు ఆ వ్యక్తి యొక్క నిజరూపం బయటపడడం, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి. ఆ దేవతను మీరు అసలు ఎలా గుర్తించాలి, అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదండి. ఆ దేవత మరెవరో కాదు, మీ ఇంటి కులదైవం, మీ వంశాన్ని కాపాడే కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీ జీవితంలో ఇన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. చాలామందికి కూడా మాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అస్సలు తెలియదు. కానీ ఎప్పుడైనా సరే ప్రతి కుటుంబానికి కులదైవం అనే వాళ్ళు ఉంటారండి. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా చక్కగా తెలుసుకొని, అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం, ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువులు కానీ అడిగి తెలుసుకోవడం, ఇలా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించి ఒక దేవత ఉంటుంది. కాబట్టి సింహరాశి జాతకులు దయచేసి మీ ఇంటి కులదైవం ఎవరో తెలుసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ ఎప్పుడైతే మీరు అన్నీ పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి
ముఖ్యంగా ఎన్ని పనుల్లో బిజీ ఉన్నా సరే ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశులన్నిటిలో కల్లా ఈ సింహరాశి వారు ఏంటంటే ఆర్థిక పరంగా కూడా చాలా ఎక్కువగా నష్టపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మనం. చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కూడా. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోవడానికి గల కారణం ఏంటంటే తెలిసి తెలియక మీరు కొన్ని దోషాలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నట్టు గమనించుకోవాలి. దీనికి కారణం ఏంటి? మీ కులదైవాన్ని మర్చిపోవడమే. ఇక మీరు కులదైవాన్ని కానీ మర్చిపోతే మాత్రం మీరే చాలా రకాల వంటి నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది మీకు ఉంటుంది. మనకేంటంటే ఆ కారణాలు అనేవి తెలియవు. చాలా వరకు పూజలు నిత్యం చేస్తూనే ఉంటాం, కానీ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎందుకు? మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మీలోనే కొన్ని సందేహాలను వ్యక్తం చేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఆ కారణం తెలియక కొన్ని ఏది చేసినా కూడా కలిసి రాదు. కాబట్టి మీ పెద్దవాన్ని అడిగి ముఖ్యంగా తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడికి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించైనా సరే పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదనుకోండి ఆ దైవానికి సంబంధించి చిత్రపటాన్ని తెచ్చుకోవడం, అలా కూడా కుదరని అని అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతను మీరు స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది మీకు ఉంటుందండి. కాబట్టి సింహరాశి వారు మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించుకోవాలి. ఇలా చేయడం వల్లనే మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన ఇంకొక పని ఏమిటంటే మీ కులదేవత గురించి పూర్తిగా తెలుసుకోండి. మొదటిగా ఆ దైవానికి సంబంధించి అంటే మీ ఒక రోజు మంచి రోజు చేసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని కులదేవత గుడికి వెళ్ళడం కానీ లేకపోతే ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ చేసుకోవాలి. మీరు ఎక్కడైనా ఉండండి, పల్లెటూరు అయినా సిటీస్లోనే ఎక్కడైనా సరే మన కుటుంబానికి మన ఇంటి కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉండాలి. మన వంశాన్ని కాపాడే తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. మన కులదేవతకి ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ఏమీ చేయలేం. చాలామంది పట్టించుకోరు. ఏముందిలే ఇవన్నీ ఎన్నుకటో రోజులే కదా అనుకుంటారు. కానీ ఇటువంటివన్నీ ఇప్పుడు ఈ ఆచారాలు అయితే కావండి. మన కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాలు, మన పూర్వీకులు వాళ్ళు చేస్తూ వచ్చిన ఆచారాలు, అవి కూడా మనం పాటిస్తూ ఉండాలి కొన్ని. కానీ మనము పట్టించుకోకుండా ఇవన్నీ చాలా తేలికగా తీసేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే జన్మల దోషాలు, కర్మల దోషాలు, పితృదోషాలు ఇలాంటివి కూడా రకరకాలవి మన తప్పులు ఏమి చేయలేకపోయినా సరే మనని వెంటాడుతూ ఉంటాయండి. సర్పదోషాలు అవచ్చు, నాగదోషాలు, వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఉండాలి. అనుగ్రహం మీకు తప్పనిసరిగా కావాలి. కాబట్టి మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి? మీ కులదేవత ఎవరు? మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకోండి. మొదటిగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎవరికొకరికి తెలిసి ఉంటుందండి. ఆ దైవానికి సంబంధించి గుడికి వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం, మీకు కుదిరినప్పుడల్లా కూడా మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలనే మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకే అర్థమవుతుందండి. అలానే ముఖ్యంగా మీరు పక్కన వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీరే 1-4 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అంతేగాని వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, వేరే వాళ్ళని అస్సలు నమ్మకండి. వెంటనే ఆ పని మీరు మానుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి మీ పక్కన వాళ్ళకి అది ఇది చెప్తూ ఉంటారు. అంటే మీరు ఏది చేయబోతున్నా సరే ప్రతి ఒక్కటికి వాళ్ళకి షేర్ చేసుకుంటున్నారు. పక్కన వాళ్ళు ఎక్కువగా నమ్మేస్తూ ఉన్నారు. దానివల్ల మీకు ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిగా మీరు మీ మనస్సాక్షిని మాత్రమే నమ్ముకోండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా సరే పరిష్కారం కోసం. కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దండి. మీ కష్టాన్ని మీరే నమ్ముకోండి. మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి.
మీ ఇంట్లో తల్లిదండ్రులు అడగండి, లేదా మీ భార్యని అడగండి, మీ భర్తను అడగండి, మీ పిల్లల్ని. ఇలా వీళ్ళని నమ్మడం వల్ల మీకు ఎటువంటి సమస్యనైనా తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. ఇక దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి. ఇక మీ జీవితంలో అద్భుతాలు ఏవైతే జరుగుతాయి. ఇక కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయండి. మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదే పదే మన సమస్య వెంటాడుతూ ఉంటాయని. ఒక సమస్య పోయేసరికి ఇంకొక సమస్య. ఒక్కొక్కటి ఏంటంటే అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి, అనుకోకుండా వస్తూనే ఉంటాయండి. అప్పుడు మీరు అనుకుంటారు, ఏంటి మాకు ఈ విధంగా, ఈ కర్మ ఏంటి, ఏ జన్మలో ఏ పాపం చేసామో ఒక్కటి కూడా సరిగ్గా కలిసి రావటం లేదే, సంతోషంగా ఉండేలా ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారే, మాకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతుంది అని మీలో మీరు సందేహాలు పడిపోతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే పెళ్ళిళ్ళు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి పిల్లలు పుట్టకుండా లేట్ అవ్వడం, మాకున్న సమస్యలు అనేవి వదిలిపెట్టట్లేదని, ఏ పాపం చేసామో దేవుడా అని చాలామంది రకరకాల ఇబ్బంది పడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చండి. మీ తప్పులు ఏమి చేయకపోయినా సరే ఒకరి వల్ల మాటలు పడవలసి కూడా వస్తూ ఉంటుంది. వీటన్నిటి కారణం ఏంటంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, రకరకాలుగా భార్య భర్తల కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయండి. అనుకోకుండానే ఇంట్లో మనశ్శాంతి అనేది దూరం అవుతుంది. మీ యొక్క జాతకంలో ఉండే గ్రహదోషాల వల్లనే మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ముఖ్యమైనగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ పోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి ఎక్కడైనా సరే మొదటిగా మీరు చేయవలసింది ఏంటి, ఈ కులదేవత యొక్క పూజించడం వల్ల మీకు వచ్చే సమస్యలన్నీ పూర్తిగా 100కి 99% పోయేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది కానీ, మీ పక్కనే కూర్చుంటుంది కానీ, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది కానీ, మీరు ఆ దేవతను తలుచుకోవడం లేదు, పూజలు చేయడం లేదు, స్మరించుకోవడమే లేదు. ఆ దేవత మీకు సహాయం చేయాలనుకుంటున్నా కూడా పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది. ఇంతకుముందు ఏంటంటే ప్రతినిత్యం ఇంట్లో మొదటిగా ఇంటి కులదైవాన్ని పూజించేవారట, తర్వాత వేరే దేవుల్ని పూజిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ముందుగా మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి. ఎందుకంటే మీరు చాలా కష్టపడే మనస్తత్వం వారు, చాలా తెలివైన వారు కూడా. ఏదైనా సరే ఏంటంటే నలుగురిలో కాకుండా ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని ఇంకా అక్కడే మీరు సైలెంట్గా కూర్చోరు. ఎలాగైనా సరే మనం ఆ పనిని సాధిద్దాం, మనకి ఇలా జరిగింది అని సైలెంట్గా కూర్చోరండి. మళ్ళీ ఇంకొక పని చేసుకుని బతుకుతాం అనేటువంటి మనస్తత్వం కలవారు, దానికి తగ్గట్టుగా కష్టపడతారు కూడా. మీరు చాలా తెలివైన వారు, చాలా టాలెంట్ కలవారు కూడా అండి. విద్యార్థులు కావచ్చు, ఈ రాశిలో స్త్రీలు మగ ఎవరైనా సరే, ఒక మధ్య వయసు నుంచి బాగా సంపాదించుకునే వాళ్ళు ఎవరైనా సరే, భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇంకా వీరికి ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇంకా వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ఉండదు. మీరేంటంటే ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటున్నారండి, కానీ ఏదో ఒకటి ఆటంకం వల్ల చేయలేకపోతున్నారు. ఏదో ఒక కారణంగా ఆ పనిని మధ్యలోనే ఆపేస్తూ ఉంటారనమాట. అలానే కాకుండా మీరు ఆశించినది కూడా ఒక పని చేస్తే ఆశించిన ఫలితం చూడలేకపోతున్నారు. అడ్డంకులనే తొలగిపోవాలని మీకు ఆ దేవుడికి ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యమనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే అండి, ప్రతి రాశిలో ఉన్న వారికి కులదైవం అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మీ కుటుంబం పరంగా, మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. ప్రశాంతంగా కాసేపు కూర్చొనైనా సరే మీ కులదేవత గురించి తెలుసుకొని కనీసం అప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వలన, చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం పుష్కలంగా మీకు ఉంటుందండి. మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. లేదు అని పట్టించుకోకపోతే మాత్రం చాలా రకాల వంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు మంచిగా కానివ్వండి, చెడుకు కానివ్వండి, మీకు మంచి ఇవ్వడం కోసం మీ వంశాన్ని కాపాడే తల్లి ఈ రూపంలో మీకు తెలియజేస్తుంది అనుకోండి. ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది. ముందు జాగ్రత్త కోసమే, మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసమే తెలుసుకుంటున్నారు అనుకోండి. దీనివల్ల మీకు నష్టమైతే ఏమీ లేదు కదండి. కాబట్టి ఏ ముందులేని తేలికగా దేన్ని తీసుకోకూడదు. అలా అనుకుంటే మాత్రం మీరే కొన్ని నష్టాలకు, సమస్యలకు కారణాలు మీరే అవుతారు. ఇక ఆ తర్వాత ఎవరిని అనడానికి కూడా మీకు అవకాశం ఉండదు. కాబట్టి దేన్ని నిర్లక్ష్యం చేయకుండా
మీ కులదేవత గురించి తెలుసుకోండి. అలానే ఈ వీడియో మీకు తెలిసిన సింహరాశి వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనకు తోచినలో మనం ఎవరికైనా సహాయం చేయడం వల్ల, మనకు తోచిన సహాయం మనం చేయడం వల్ల దైవం మనకు 4 రకాలుగా సహాయం అందించే పరిస్థితి మనకి ఉంటుందండి. కాబట్టి ఈ వీడియో మీకు తెలిసిన వారికి, సింహరాశి మిత్రులు కూడా షేర్ చేయండి. ఇక మీకు అన్ని విధాలుగా శుభమే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం కూడా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓం శ్రీ మాత్రే నమః.